ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఏపీ హిస్టరీ సంబంధించిన 2024 ట్రెండ్స్ అనాలిసిస్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. సో ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ట్రాక్టింగ్ 5 అనేది షేర్ చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఇక్కడ జాన్ 2024లో ఒక ఎగ్జామ్ జరిగింది. ఏబిపిఎస్సి కండక్ట్ చేసిన ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అనమాట. ఇక్కడ మోటూర్ఫా గురించి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. ఇక్కడ మనకి ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి? కీవర్డ్స్. ఎప్పుడు కూడా మనం ఒక ఫార్మాట్లో వెళ్తున్నాం ఎడ్జ్ టెక్నిక్కి. ఓకే, సో దీన్ని ఒక 360 డిగ్రీలో మనం అనలైజ్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి? ఇక్కడ అసోసియేషన్ అనే కీవర్డ్ చూడండి, మద్రాస్ నేటివ్ అసోసియేషన్. అయితే ఈ మద్రాస్ నేటివ్ అసోసియేషన్ మీద అసలు క్వశ్చన్ వచ్చిందా లేదా ప్రీవైక్యూస్లో అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. ఆల్రెడీ మనకి పీవైక్యూస్ చూసుకుంటే ఇక్కడ చూడండి, గాజుల లక్ష్మీ నరసు శెట్టి ఫౌండ్ ద మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ఉంది ఆల్రెడీ. అంటే మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ఆల్రెడీ మనకు క్వశ్చన్ వచ్చింది. సో ఈసారి ఏంటి, ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో మనకి మోటూర్ఫా మీద అడిగారు. ఓకే, ఇది యాక్చువల్లీ మన స్టడీ మెటీరియల్ కూడా నేను డీప్గానే కవర్ చేశాను. సో ఇక్కడ మద్రాస్ నేటివ్ అసోసియేషన్ తరఫు పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చింది 1859-61 మధ్యలో. సో దాంట్లో భాగంగా ఈ కంటెంట్ అనేది మనకు కవర్ అయింది. ఓకే, సో ఫస్ట్ మద్రాస్ నేటివ్ అసోసియేషన్, దాని తర్వాత ఏవైతే గ్రీవెన్సెస్ ఉన్నాయో సో దాంట్లో ఈ మోటూర్ఫా ట్యాక్స్ మీద మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ కంటెంట్ బట్టి చూసుకుంటే మనకి ఏ బ్లాక్లో నుంచి క్వశ్చన్ అడిగారు అనేది ఒక ఐడియా వచ్చింది కదా. సో ఇప్పుడు అసలు ఇంకో కీవర్డ్ మనకి ఏంటి ఇక్కడ? అసోసియేషన్. ఈ అసోసియేషన్ మీద ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయో చూడండి. ఇక్కడ చూడండి, ఇన్ ఫిబ్రవరి 1907 ఫౌండెడ్ అన్ అసోసియేషన్ కాల్డ్ బాలభారత్ సమితి. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, కృష్ణా డిస్ట్రిక్ట్ అసోసియేషన్, అలాగే మద్రాస్ నేటివ్ అసోసియేషన్, అలాగే కాకతీయ పీరియడ్లో కూడా క్యాస్ట్ అసోసియేషన్స్, అలాగే కామ్రేడ్స్ అసోసియేషన్, అలాగే కృష్ణా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ అసోసియేషన్, అలాగే ఇక్కడ యంగ్ ఇండియన్ అసోసియేషన్. దాంతోపాటు ఏవైతే అసోసియేషన్స్ కదా ఉన్నాయో శాతవాహన టైంలో వాటి మీద క్వశ్చన్. అంటే ఈ అసోసియేషన్ అనే కీవర్డ్ అనేది ఎంత ఇంపార్టెంట్ మీకు అర్థమైంది కదా. సో దీన్ని బట్టి మీకు ఏం చేయాలి? లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను, స్మార్ట్ నోట్స్ అనేది చేసుకోవాలి. ఓకే, సో రెగ్యులర్ నోట్స్ ఏదైతే మీ ఫార్మాట్లో చేసుకుంటున్నారో దాంతోపాటు ప్యారల్గా ఒక స్మార్ట్ నోట్స్ అనేది చేసుకోమని చెప్పాను. ఏం చెప్పాను? ఒక A4 షీట్ తీసుకోమని చెప్పాను. ఇప్పుడు ఏంటి, లాస్ట్ వీడియోలో మీకు జర్నల్ అనే ఒక కీవర్డ్ చెప్పాను. ఓకే, అంటే జర్నల్ సంబంధించిన అన్నీ కూడా ఒక A4 షీట్లో రాసుకోండి అని చెప్పాను. సో దాని ద్వారా ఏమవుతుంది, మీ రివిజన్ అయితే ఈజీ అవుతుంది. అండ్ ఇన్ కేసు జర్నల్ మీద ఒక క్వశ్చన్ కనుక వస్తే గ్యారంటీ మీకు 1 మార్క్ చేతులు ఉన్నట్టే. అలాగే ఇన్ కేసు ఈరోజు మనకిచ్చిన కీవర్డ్ ఏంటి? అసోసియేషన్. అంటే ఈ అసోసియేషన్ అనే కీవర్డ్ ఎక్కడ వచ్చినా సరే అది ఎగ్జామ్కి రిలవెంట్ అండ్ ఇంపార్టెంటే కదా. సో ఇప్పుడు మళ్ళీ స్మార్ట్ నోట్స్ ఏం చేస్తారు, మళ్ళీ వేరే A4 షీట్ తీసుకోండి, దానిపైన అసోసియేషన్ అనే కీవర్డ్ రాసుకోండి. ఇప్పుడు అసోసియేషన్ అనే కీవర్డ్ మీరు చదివిన కంటెంట్లో కానీ లేకపోతే మన స్టడీ మెటీరియల్ కానీ ఎక్కడైనా ఉన్నా సరే దానికి సంబంధించి ఈ A4 షీట్లో డ్రాప్ చేసుకోండి. అప్పుడు ఇన్ కేస్ మళ్ళీ అసోసియేషన్ మీద కనుక క్వశ్చన్ వస్తే అది మీకు అడ్వాంటేజే కదా. సో మాకు అయితే పోదు కదా. ఇక్కడ కొంచెం స్మార్ట్ వర్క్ అయితే అవసరం. ఇంతకు ముందులాగా 1:15 రేషియో కాదు కదా. ఇప్పుడు 1:100 రేషియోలో మీకు పిక్ చేశారు, క్వాలిఫై చేశారు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి. సో 92,000 మంది ఇప్పుడు క్వాలిఫై అయ్యారు మెయిన్స్కి. సో ఇంత కాంపిటీషన్లో అంటే 1:100 కాంపిటీషన్ అంటే మిగతా 99 మంది మీరు బీట్అవుట్ చేయాలంటే మీరు ఇంకెంత అడ్వాన్స్ లెవెల్లో ఆలోచించాలి, మీరు ఇంకెంత లాజికల్ స్కిల్స్ని సంపాదించుకోవాలి. సో ఇలాగా కొంచెం స్మార్ట్ అప్రోచ్ అయితే అవసరం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి. ఇదేదో మనం కొత్తగా చేస్తుంది కాదు. ఆల్రెడీ లాస్ట్ టైం కూడా మన దగ్గర మంచి సెలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది కోచింగ్ లేకుండా కూడా సెల్ఫ్ స్టడీ ప్రిపేర్ అవుతున్నారు. ఓకే, మీరు ఓన్గా చదువుతున్నా సరే ర్యాంక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రూవ్ అయినవే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఫన్నీ తిని కూడా ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు, జోన్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది త్రూ గైడెన్స్. అలాగే ఉమాదేవి గారికి DT వచ్చింది, తిని కూడా ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు. ఓకే, సో కొంతమంది యూపీఎస్సీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనోజ్ సింగ్ యూపీఎస్సీ బ్యాక్గ్రౌండ్, సో గ్రూప్ 2 క్రాక్ చేయడం జరిగింది. అలాగే యూపీఎస్సీ వాళ్ళకి ఇది ప్లాన్ B కింద ఉంది. సో ఇలాగా చాలామంది సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యశస్విని ASOకి సెలెక్ట్ అయ్యారు, శ్రీలక్ష్మి ASO, సాయి విశేష XSI, విష్ణునందిని XSI, శ్రీహర్ష ACTO, ఇలా మంచి సెలెక్షన్స్ అయితే ఉన్నాయి లాస్ట్ టైం కూడా. అలాగే మొన్న గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కూడా సేమ్ మన స్టడీ మెటీరియల్స్ నుంచి మనం చెప్పిన స్ట్రాటజీస్ ప్రకారం చూసుకున్న 72% కవరేజ్ అయితే ఇచ్చాను. ఓకే, ఇలాగా కంప్లీట్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కంటెంట్ అయితే ఇస్తాను. కాబట్టి ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి. ఓకే, అండ్ ఇంకోటి చెప్తున్నాను, ఇది లిమిటెడ్ ఇంటేక్, నేను అందరినీ తీసుకోవట్లేదు. ఓకే, ఎందుకంటే నేను గైడెన్స్ ఇచ్చేది చాలా తక్కువ మందిని. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇప్పుడు ఫ్లాగ్షిప్ గైడెన్స్ బ్యాచ్లో కూడా చాలా లిమిటెడ్గా తీసుకున్నాను. సో గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2కి ఇంటిగ్రేట్గా అప్పుడు ఇవ్వడం జరిగింది. సో అప్పుడు ఫ్లాగ్షిప్ గైడెన్స్ బ్యాచ్ నుంచి కూడా సెలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సాయి ప్రదీష్ సెలెక్ట్ అయ్యారు, అలాగే ప్రమోద్ DSPగా సెలెక్ట్ అవ్వడం జరిగింది, అలాగే కేశవ్ సెలెక్ట్ అవ్వడం జరిగింది.
అలాగే నా పర్సనల్ మెంబర్షిప్ బ్యాచ్ నుంచి నాన్ లోకల్లో తెలంగాణ స్టేట్ అబ్బాయి ఇక్కడ క్రాక్ చేయడం జరిగింది. గ్రూప్ 1 స్టేట్ 53rd ర్యాంక్ వచ్చింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా క్రాక్ చేశారు. సో స్టడీ మెటీరియల్స్ ఫాలో అయిన వాళ్ళు ఇచ్చిన టెస్టిమోనియల్స్, మన కంటెంట్ ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ అయింది అనేది. అలాగే తెలంగాణలో కూడా మన పర్సనల్ మెంబర్షిప్ బ్యాచ్ నుంచి సెలెక్షన్స్ అవుతున్నాయి. ఇదంతా ఎందుకంటే 1-to-1 గైడెన్స్ అనమాట. అంటే డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడడం వల్ల వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి అన్నీ కూడా ఐడెంటిఫై చేసి, సో ఏ విధంగా ఎగ్జామ్ని త్రూ చేయొచ్చు, టాప్ సర్వీస్ ఎలా కొట్టొచ్చు, ఓకే మిగతా వాళ్ళకన్నా ఎక్స్ట్రా మార్క్స్ ఎలా పుల్ ఆఫ్ చేయొచ్చు, ఇదంతా కూడా త్రూ పర్సనల్ స్ట్రాటజీ మనం వెళ్తున్నాం. ఓకే, అంటే డైరెక్ట్గా మీతోనే ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే నేను కూడా చాలా తక్కువ మంది తీసుకుంటున్నాను, చాలామంది కాంటాక్ట్ చేస్తున్నాను కానీ అందరినీ తీసుకోవట్లేదు. ఓకే, సో పర్సనల్గా స్క్రూటీ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరికైతే యాప్ట్ అవుతుందో, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళని, కొంచెం ఎవరైతే ఫైర్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అందరినీ తీసుకోవట్లేదు, అందుకే కొంతమందిని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఏమనుకోవద్దు, ఎందుకంటే ఇది లైక్ ఆ వేవ్ లెంత్ మ్యాచ్ అయితేనే మనం సర్వీస్ అనేది తెప్పించగలం. ఓకే, సో అది ఏదో మామూలుగా చదువుతాం, మామూలుగా ఎగ్జామ్ రాస్తాం, క్యాజువల్గా ఉంటే మాత్రం నాకు అలా నచ్చదు నాకు. ఓకే, క్యాజువల్గా ఏదో ఎగ్జామ్ రాద్దాం ఆ యాటిట్యూడ్ కానీ ఆ మైండ్ సెట్ కానీ ఉన్నవాళ్ళు బెటర్ మెంటర్షిప్ కోసం కాంటాక్ట్ చేయొద్దు. ఓకే, నిజంగా అవసరం ఉంది, నిజంగా నాకు ఫైర్ ఉంది, నిజంగా నాకు జాబ్ అవసరం, ఆ టాప్ సర్వీస్లో నేను కొట్టాలి, చాలా ఇయర్స్ నుంచి నేను వెయిట్ చేస్తున్నాను ఎలాంటి ఆపర్చునిటీ కోసం అన్న వాళ్ళకి, ఆ ఫైర్ ఉన్న వాళ్ళని మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలం. యాక్చువల్లీ ఆ మాటల్లో చెప్పేయచ్చు. సో మాటల ద్వారా చెప్పేయచ్చు ఎవరు ఎలాంటి ఎగ్జామ్ కోసం ఆస్పైర్ చేస్తున్నారు అండ్ వాళ్ళ ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయి. సో బ్యాక్గ్రౌండ్ చెక్ కూడా లైక్ ఎంతవరకు చదువుతున్నారు, ఏ రిసోర్సెస్ ఫాలో అయ్యారు, అండ్ ఎంతవరకు ఎన్ని పీవైక్యూస్ చేశారు, ఇవన్నీ కూడా అడుగుతున్నాను అందుకే. ఓకే, సో ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే మనది లిమిటెడ్ ఇంటేక్. ఎప్పుడు కూడా నా గైడెన్స్ బ్యాచ్ అంతా కూడా లిమిటెడ్ ఇంటేక్. నన్ను ఎవరైతే లాస్ట్ ఒక 7-8 days నుంచి ఫాలో అవుతున్నా వాళ్ళందరికీ తెలుసు నేను చాలా తక్కువ మంది తీసుకుంటాను. ఓకే, అది ఇక్కడ రీజన్ అనమాట. అలా చేయడం వల్లే మనకి కొంచెం మంచి ర్యాంక్స్ అయితే వస్తున్నాయి. ఇవన్నీ కూడా అలా వచ్చినవే. ఓకే, కాబట్టి అది మెయిన్ రీజన్ అండ్ తక్కువ మందిని తీసుకోవడానికి. సో ఇప్పుడు మన స్టడీ మెటీరియల్స్ అయితే ఇదే ఫార్మాట్, సేమ్ ఇదే ఫార్మాట్ నేను బ్రేక్ చేశాను అనమాట, బేసిక్ నుంచి అడ్వాన్స్. ఎందుకంటే చాలామంది బిగినర్స్ ప్రిపేర్ అవుతున్నారు, ఏపీ హిస్టరీ కూడా కొత్త కాబట్టి నేను వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని లెవెల్ 1 లెవెల్ 2 కింద బ్రేక్ చేశాను. ఏన్షియన్ హిస్టరీ అలాగే మిడివల్ హిస్టరీ కూడా లెవెల్ 1 లెవెల్ 2 కింద బ్రేక్ చేశాను. మోడర్న్ అయితే లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3 కింద బ్రేక్ చేశాను. ఇలా మొత్తం బ్లూ ప్రింట్ అనాలిసిస్ మీద ఇప్పుడు ఎలా మీ పీవైక్యూస్ చెప్తున్నాను. సో అదంతా అనాలిసిస్ చేశాను కాబట్టి ప్రతి క్వశ్చన్ నాకు ఐడియా ఉంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ స్ట్రెస్ చేయడం జరిగింది. ఓకే, టోటల్ ఇలాగా తెలుగు మీడియం స్టాండ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో, ఏపీఎస్సీ అఫీషియల్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మనకి కన్సిస్టెంట్గా ఆ బుక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. అవి ఆ రీసోర్స్ని మనం ఇంగ్లీష్ మీడియంలో కంటెంట్ అయితే డెవలప్ చేయడం జరిగింది బేస్డ్ ఆన్ పీవైక్యూ అనాలిసిస్ అండ్ బ్లూ ప్రింట్ అనాలిసిస్. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఎక్కువ అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి, వాటి నుంచే వస్తున్నాయి మ్యాక్సిమం. ఎందుకంటే నేను లాస్ట్ 2-3 years పేపర్స్ చెక్ చేస్తాను మొత్తం ఏపీఎస్సీ. సో మొత్తం అన్ని కూడా చెక్ చేసి అనలైజ్ చేసి మీకు ఈ పాయింట్ చెప్తున్నాను. ఓకే, కాబట్టి గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, అది ఫాలో అండ్ కంపల్సరీగా. సో మన కంటెంట్ కూడా 3 levels అలా బ్రేక్ చేసాం, పవర్ ప్లే 1, 2, 3 కింద. అండ్ మొత్తం యూపీఎస్సీ, ఎందుకంటే యూపీఎస్సీ క్వశ్చన్స్ మనకు చాలా ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్గా స్టేట్ పీఎస్సీస్లో చాలా తక్కువ ఉంటాయి రిఫరెన్సెస్. సో అందుకు యూపీఎస్సీ కూడా క్రాస్ చెక్ చేసి మొత్తం అంతా కూడా ఐడెంటిఫై చేసి ఆ థీమ్స్ కానీ కీవర్డ్స్ కానీ దాన్ని బట్టి కంటెంట్ అయితే డెవలప్ చేశాను. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ కూడా ఇప్పుడు మీ అందరికీ కొత్త. ఓకే, సో అందుకు నేనేం చేశానంటే కంటెంట్తో పాటు ప్యారల్గా పీవైక్యూ అన్నీ కూడా నేను అటాచ్ చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హ్యాబిట్ మీద చదివారనుకోండి, దాని రిలేటెడ్ పీవైక్యూస్ అన్ని ఇక్కడ ఇచ్చేసాను అనమాట. అంటే క్వశ్చన్ ఏ విధంగా రావడానికి అవకాశం ఉంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది కదా చదువుతున్నప్పుడే. ఎందుకంటే ఇదంతా కొత్త ఎన్విరాన్మెంట్ మీద వేరే పిఎస్సీ పీవైక్యూస్ కూడా ఎక్కువ లేవు, చాలా తక్కువ. సో ఇక్కడ కొత్తగా యాడ్ చేశారు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంత బల్కీ సిలబస్, ఇన్ని క్వశ్చన్స్ ఎలా ఇస్తారో చూడాలి 75 క్వశ్చన్లు. ఓకే, అందుకు ప్రతిదీ కూడా పీవైక్యూ మీద బేస్ చేసుకునే రిఫరెన్స్ కింద పెట్టడం జరిగింది. అదే ఎకానమీ అంటే చాలామందికి భయం. సో ఇది మనం ఏంటంటే మొత్తం అంతా కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ప్లే 1లో ఏంటంటే మొత్తం బేసిక్స్ ఉంటాయి. అంటే 1979 నుంచి టిల్ డేట్ ఏవైతే యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో, ఏపీఎస్సీ అలాగే వేరే స్టేట్ పిఎస్సీ క్వశ్చన్ పేపర్స్లో ఏ కీవర్డ్స్తో క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నారో ఆ టెర్మినాలజీ బేస్ చేసుకొని కంటెంట్ అంతా ఇచ్చాను. ఇది ఒక 120 pages ఉంటుంది. ఇది కనుక మీకు అర్థమైతే మీకు న్యూస్ పేపర్ ఈజీ అవుతుంది, కరెంట్ అఫైర్స్ మీద గ్రిప్ ఈజీగా వస్తుంది, సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ కానీ, బడ్జెట్ కానీ, ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా కానీ ఇవన్నీ కూడా చాలా ఈజీగా అర్థమవుతాయి. ఎందుకంటే ఈ టెర్మినాలజీ తెలియకపోతే మనకు చాలా కష్టం. బేసిక్స్ లేకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ వాల్యూ యాడ్ ఉంది, న్యూస్ పేపర్ చూస్తే గ్రాస్ వాల్యూ యాడ్ కనిపిస్తుంది, మీకు కాన్సెప్ట్ క్లారిటీ లేకపోతే అప్పుడు దాని మీద పూర్తి గ్రిప్ అయితే రాదు కదా. ఇప్పుడు ఈ గ్రాస్ వాల్యూ యాడ్ ఉంది, దీని మీద చాలాసార్లు పీవైక్యూస్ మనకు కనిపించాయి.
మేబీ బేసిక్ లెవెల్ ఇస్తే అప్పుడు కూడా మనకి ఏదైనా స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు కొంచెం టిపికల్గా ఇవ్వచ్చు. సో దాని మీద కూడా మనకు క్లారిటీ ఉన్నారు కదా. అలాగే ఎన్సీఆర్టీసీ, ఇది పవర్ ప్లే 2, ఎన్సీఆర్టీసీ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి అక్కడక్కడ. సో ఇది మొత్తం 6 పుస్తకాలు ఉంటాయి అనుకుంటా అవి, క్లాస్ 9 నుంచి క్లాస్ 12. సో అంతా మనం కలిపి 90 పేజెస్లో మీకు ఇచ్చేసాను. సో తొందరగానే అయిపోతుంది. ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకున్నా సరే, ప్రైమరీ సెక్టర్ మీద కూడా ఇంతకుముందు పీవైకి ఉంది మన ఏపీపీఎస్సీ గ్రూప్ 2లోనే, అలా అనమాట. సో కంప్లీట్గా మనకి ఏంటంటే పీవైక్యూ అనాలిసిస్ కానీ అడ్వాంటేజ్ తీసుకుంటే మనం ఏ పాత్రలో వెళ్తున్నాం అండ్ ఏ కంటెంట్ అయితే చదువుతున్నాం అది ఎగ్జామ్కి రిలవెంటా కాదో తెలిసిపోతుంది కదా, అది ఫస్ట్ థింగ్. ఈవెన్ తెలుగు అకాడమీ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. లాస్ట్ టైం గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2023లో అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ డైరెక్ట్గా తెలుగు అకాడమీ నుంచి పిక్ చేశారు. కాబట్టి ఇది కూడా నేను కవర్ చేశాను. చిన్న జిస్ట్ లాగా 1 లైన్ స్విచ్ చేశాను, ఇది సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. సో మ్యాథ్స్ నేను కవర్ చేస్తాను. ఓకే, సో ఇవన్నీ కూడా డౌన్లోడబుల్ పీడిఎఫ్స్ అండ్ పాలిటీ కానీ ఏపీ ఎకానమీ కానీ దీంట్లో ఇవ్వట్లేదు. ఎందుకంటే పాలిటీ మీరందరూ ఆల్రెడీ లక్ష్మీ కానీ చదివేసి ఉంటారు. ఓకే, కాబట్టి ఆల్టర్నేట్ సోర్స్ అనేది మనకి కరెక్ట్ కాదు. ఏపీ ఎకానమీ అంటే లేటెస్ట్గా ఫుల్ లెంగ్త్ సోషియోఎకనామిక్ అవుట్లుక్ కానీ బడ్జెట్ కానీ రాలేదు. సో అందుకు అది డెలివర్ చేయట్లేదు. సో దీంట్లో ప్రింట్ ఆప్షన్ కానీ ఎయిట్ ఆప్షన్ కానీ ఉండదు. సో ఇంకోటి ఏంటంటే దీంతో పాటు నేను ఎక్స్ట్రా ఒక స్లాట్ తీసుకున్నాను, చెప్తున్నాను కదా పర్సనల్ గైడెన్స్ ఇస్తున్నాను. సో 1-to-1 ఇంటరాక్షన్ డైరెక్ట్గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది. అది కూడా గూగుల్ మీట్ ఉంటుంది. సో కొన్ని క్వశ్చన్స్ పంపిస్తాను మీకు, లైక్ 2024 క్వశ్చన్స్ ఏపీ హిస్టరీ అన్నీ కూడా 2019 గ్రూప్ 2 మెయిన్స్ పేపర్లోనివి. సో అవి మీరు సాల్వ్ చేయాలి. సో అప్పుడు ఏంటంటే మీ వే ఆఫ్ సాల్వింగ్ ఎలా ఉంది, ఎగ్జామ్ కండిషన్స్ మీరు కూర్చొని ఏ విధంగా ఆలోచిస్తున్నారు. ఓకే, ఇన్ కేస్ క్వశ్చన్కి ఆన్సర్ తెలియనప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఏంటి, గ్రూప్ 2 ప్రిలిమ్స్లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, అలాగే పాత ఎగ్జామ్స్ ఏమైనా రాస్తే వాటి ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏ ఎగ్జామ్స్ అయినా మార్క్స్ వచ్చాయి, ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, ఇవన్నీ కూడా మీకు అడుగుతున్నాను అనమాట. అప్పుడు నాకు అర్థమవుతుంది, అప్పుడు ఆల్టర్నేట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో బాగా ఇంతకుముందు మన స్ట్రాటజీస్ నాకు పర్సనల్గా బాగా హెల్ప్ అయినవి, అలాగే మన గైడెన్స్ బ్యాచ్లో బాగా హెల్ప్ అయినవి, అవన్నీ కూడా ఆ స్ట్రాటజీస్ కానీ ఎంసీక్యూస్ ఆన్ టెక్నిక్స్ కూడా చెప్తున్నాను. ఓకే, సో అదొక 30 minutes సెషన్ ఉంటుంది. సో డైరెక్ట్గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది. సో కంప్లీట్గా ఏపీపీఎస్సీ 2024 ట్రెండ్స్ మీద బేస్ చేసుకొని టెక్నిక్స్ అని చెప్తున్నాను. మెయిన్స్ అనేది ఖచ్చితంగా ఇది పెద్ద హర్డిలే, ఆషామాషి విషయం కాదు, చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. సో 1:100 రేషియో ఎప్పుడు ఇలా జరగలేదో చూడాలి. సో ఖచ్చితంగా స్టేట్ పీసీ సార్క స్టాండ్స్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీకు చూపించాం కదా, దీనికి తగినట్టు ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే వస్తాయి. కాబట్టి దానికి తగినట్టు ప్రిపేర్ అవ్వండి. కంపల్సరీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, అనలైజ్ చేయండి, ఇది నా రిక్వెస్ట్. ఇన్ కేసు చేయకపోతే ప్లీజ్ స్టార్ట్ చేయండి. డెఫినెట్గా మీకు ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు తెలియదు, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దాని వాల్యూ తెలుస్తుంది. ఆల్రెడీ మీకు చూపిస్తాను ప్రతిదీ కూడా 2024 ప్రతి క్వశ్చన్ డీకోడ్ చేసి చూపిస్తున్నాను మీకు, అందుకే. ఓకే, ఇన్ కేస్ ఈ స్టడీ మెటీరియల్స్ ప్లస్ 1-to-1 స్లాట్ ఈ ప్రోగ్రామ్ కనుక మీకు ఇంట్రెస్ట్ కాదు అవసరం ఉంటేనే, ఓకే, అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి. అవుట్ ఆఫ్ పర్సనల్ స్క్రూట్ని నేను తీసుకుంటాను. ఇదంతా కూడా ఒక లిమిటెడ్ ఇంటేక్ ప్రోగ్రామ్, చాలా తక్కువ మంది తీసుకుంటున్నా. ఇన్ కేస్ మీకు అవసరం ఉంటే నిజంగా నా మీద నమ్మకం ఉండి నేను మీకు మంచి మార్క్స్ తెప్పించగలను, ఇప్పుడున్న ప్రిపరేషన్కి ఇంకా ఎక్స్ట్రా మార్క్స్ తెప్పించగలను, మీకు మంచి సర్వీస్ వచ్చేలా చేయగలను నమ్మకం ఉంటే నా దగ్గర నుంచి మీకు ఫుల్ అడ్వాంటేజ్ దొరుకుతుంది అనుకుంటే మీరు వాట్సాప్ చేయొచ్చు 81437465 నెంబర్కి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.